గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు చాలా మంది జ్యోతిష్కాలు నమ్మం, హ్మ్. వాస్తులు నమ్మం, హ్మ్. మాకు నచ్చినట్టుంటాం అవునండి. అంటూ ఉంటారు. అవునండి. ఇలాంటి వాళ్ళ జీవితాల్లో ఎలాంటి నష్టాలు కలుగుతాయి? వాస్తుని పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు నిర్మాణాలు చేసిన అవునండి. ఇట్లాంటి వాళ్ళ జీవితం. మేడం లక్ష్మి గారు చాలా మంచి ఒక ఒక మనిషికి క్లారిటీ హ్మ్. రాడానికి మంచి క్వెషన్ అడిగారండి. హ్మ్. ఇట్లాంటి క్వెషన్ మాలాంటి వాళ్ళు గనక కరెక్ట్‌గా సమాధానం ఇస్తే ఎన్నో జీవితాలు బాగుపడతాయి. హ్మ్. కాబట్టి అసలు వాస్తు నమ్మని వాళ్ళ గురించి, వాస్తు పట్టించుకోని వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు అని మీరు హ్మ్. సూటి ప్రశ్న వేశారు నాకు. ఆహ్, మేడం ఏంటంటే వాస్తు గాని, జ్యోతిష్యం గాని ఇవన్నీ కూడా సైన్స్ అండి. హ్మ్. ఎవరైతే నమ్మము అని అంటారో వాళ్ళే ఎక్కువ నమ్ముతారు. వాళ్ళే నమ్ముతారు. వాళ్ళే ఎక్కువ నమ్ముతారు. వస్తూ ఉంటారా మీ మా దగ్గరికి? దగ్గర చాలా మందొస్తారు. హ్మ్. కొందరికి ఒక ఈగో ఉంటుందండి. ఆ! ఎలాంటి ఈగో అంటే నేను జ్యోతిష్యం చేయించుకున్నానని చెప్పుకోడు. బయటికి చెప్పుకోకూడదు. అస్సలు చెప్పుకోడు. హ్మ్. ఎవరికీ తెలియకుండా చేయండి గురుగారు మీ కాళ్ళకి దండం పెడతా అంటారు. అదేంటో వాళ్ళకి అదొక ఇది. అదొక్క ఏందంటే వాళ్ళొక ఫీలింగ్ అన్నమాట. హ్మ్. సో, ఎనీవే నమ్మను అని ఎవరైతే అనుకుంటారో నిజంగా ఇప్పుడు బాగా మేము చదువుకున్నామండి. మాకు సైన్సే గొప్పండి. ఈ జ్యోతిష్ శాస్త్రాలన్నీ పాతవండి హ్మ్. అని అనుకునే వాళ్ళకి మనం ఛానల్ మాధ్యంగా ఓ చిన్న ఎగ్జాంపుల్ చేసి చూడమని చెప్తున్నాం. ఓకే. ఏంటిది? ఆ! నార్త్ ఈస్ట్‌లో డోర్ ఉందనుకోండి. హ్మ్. తీసి సౌత్ ఈస్ట్‌లో పెట్టుకోండి. సౌత్ వెస్ట్‌లో పెట్టుకోండి. హ్మ్. ఇదే నార్త్ ఈస్ట్‌లో ఉన్న డోరు సౌత్ వెస్ట్‌లో పెట్టుకోండి. 6 నెలల కంటే ఎక్కువ రోజులు ఉండలేరు. చేంజెస్. వారి ముఖంలో కళ అంతా చేంజ్ అయిపోద్ది. హ్మ్. సపోజ్‌గా ఫెయిర్‌గా ఉన్నారనుకోండి బ్లాక్‌గా అయిపోతారు. ఓహ్! సపోజ్‌గా మెల్లిగా మాట్లాడేవాళ్ళు ఈ 6 నెలల లోపల హై రేంజ్‌లో మాట్లాడతారు. హ్మ్. ఎన్నో మార్పులొచ్చేస్తాయి. దట్ ఈస్ ఎ 100% వాస్తు ఎఫెక్ట్. వాస్తు ఎఫెక్ట్ అండి. రెండోది నమ్మరు కదా! హ్మ్. సౌత్ ఈస్ట్‌లో వాస్తు దోషం ఉంటుంది గదా! వీధి పోటు ఉంటుంది గదా! ఉంటుంది. ఆ ఇంట్లో ఎళ్లి ఉండండి. హ్మ్. ఇప్పుడున్న లైఫ్, అప్పుడున్న లైఫ్ ఎలా ఉంటదో తెలుస్తది. సరే ఇవన్నీ కాదండి. అదంతా ఎందుకు ఇప్పుడు మీరు చెప్పిన మాటకి మేము ఇవన్నీ పగలగొట్టుకొని ఇవన్నీ చేసుకోవాలా? మేము చేసుకోమంటారు. హ్మ్. ఎప్పుడైనా మీ ఇంట్లో పెయింటింగ్ చేంజ్ చేసుకుంటారుగా? అవును. ఎప్పుడైనా చేసుకుంటారు ఆ! గదా! ఈరోజు నేను చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకొని ఇంట్లో మొత్తం రెడ్ కలర్ ఎసేసుకోండి. రెడ్. రెడ్ ఎసేసుకోండి. హ్మ్. ఇంట్లో గొడవలు జరగకపోతే 6 నెలల్లో నాకు కాల్ చేసి చెప్పండి. నేనొస్తాను. హ్మ్. వీరు సైన్స్‌ని గెలిచారండి అని చెప్తా. కలర్‌కి కూడా అంత పవర్ ఉందా అంత గురుగారు? డార్క్ కలర్ ఏసుకోమనండి. అంటే ఇక్కడేంటంటే వాస్ ఈ శాస్త్రాలన్నీ నేను కనిపెట్టిందో, అవును. లేకపోతే ఇతరులు కనిపెట్టిందో కాదు. సాక్షాత్తు భగవంతులు మనకిచ్చినటువంటి వరం అండి. హ్మ్. ఈరోజు తిరుమల, తిరుపతి దేవస్థానం నిర్మించబడిందంటే అది వాస్తుతో నిర్మించబడిందండి. హ్మ్. ఎలా వాస్తుతో నిర్మించబడింది? ఎక్కడుంది? 7 కొండల పైనుంది. అవును. గరుడ పురాణంలో ఇప్పుడు ఇందాక మీకు చెప్పా. ఇన్ని పురాణాలుంటాయని. వాస్తు శాస్త్రంలో ఉంటాయి. శాస్త్రాలు. గరుడ పురాణం నుండి స్వామివారి యొక్క స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. విశ్వకర్మ ప్రకాశుడు. హ్మ్. ఆ స్థలాన్ని ఎంపిక చేసుకొని అక్కడే స్వామివారిని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించారు. ఇదే జగద్గురు ఆదిశంకర ఆది శంకరాచార్యులు. చార్యుల వారు హ్మ్. జగద్గురు ఆయన. హ్మ్. ఆయన తిరుపతికెళ్ళినప్పుడు అక్కడ యంత్రం అనేది ఆయన చేత్తో పెట్టి హ్మ్. బ్రహ్మస్థానం ఎక్కడుంటుందో అక్కడ నించొని ఈ గుడి దినదినాభివృద్ధి జరగాలి. ఇక్కడ సమస్త కోటి జనాలందరూ కూడా వచ్చి తల ఉంచాలి. ఇక్కడ అందరికీ అనుకున్నవన్నీ జరగాలని ఆయన బ్రహ్మస్థానంలో నించొని వరుణ స్థానంలో పెట్టినటువంటి యంత్రాన్ని వేడుకున్నారాయన. హ్మ్. దట్ ఈస్ ఎ వాస్తు. హ్మ్. వాస్తు అనేది ఎక్కడ లేదండి. మన కళ్ళకు కనిపిస్తున్నటువంటిదంతా కూడా వాస్తునే. ఓకే. సో, ఈరోజు మనం ఎంతో అంతో మంచి చేసుకుంటున్నామంటే పూర్వజన్మ సుకృత ఫలితంతో మనకు ఇవన్నీ చేసుకుంటున్నాము. ఎవరైతే వాస్తు నమ్మనని అంటారో హ్మ్. వాళ్ళు వా శాస్త్రాలను తిరస్కరిస్తున్నట్టు. వాళ్ళు ఎంత అంటారో వాళ్ళకొక టైం ఉంటుంది. హ్మ్. హ్మ్. సపోజ్ అండి నేను కూడా చాలా చాలా పెద్ద కోటీశ్వరులు నాకు
ఏం చెప్పారంటే, అయ్యా పంతులు గారు, మీరు మీ ఫీజుల కోసము వాటి కోసం మమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారండి. నేను 10 సంవత్సరాల నుండి నేను ఈ బిల్డింగ్ కొన్నా. ఈ బిల్డింగ్ కొని దీంట్లో నేను వ్యాపారం చేస్తున్నా, నా పిల్లలు, నా కోట్ల ఆదాయం అంతుంది అని అంటే, ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అని నేను తీసుకున్నా. తీసుకుంటే ఆయనకి గజకేసరి యోగం 11వ స్థానంలో ఉంది. ఉంటే సరిపోదు, మరి ఆ దశ రావాలి. గజకేసరి యోగం ఉండి 11వ స్థానంలో గురువు ఉండి ఆయనకి గురు మహర్దశ నడుస్తుంది. గురు మహర్దశ జస్ట్ 1 year లో అయిపోబోతుంది అనమాట. ఆయనకి ఎప్పుడైతే గురు మహర్దశ వచ్చిందో అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ వాస్తు దోషం ఉన్న బిల్డింగ్ నే కొన్నాడు ఆయన. ఆయన మంచి అభివృద్ధిలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైందంటే, ఈ 1 year లో మీకు ఈ వాస్తు దోషం రాబోతుందండి. ఒక్కవేళ మీకు అలా అనిపిస్తే నాకు కాల్ చేయండి, లేకపోతే చేయొద్దని చెప్పారు. 100% ఆయనకి ఆ గురు మహర్దశ అయిపోయిన తర్వాత వచ్చేది శని మహర్దశ. శని మిక్కిలి దోషానికి ఉన్నాడు ఆయనకి. ఆయన ఎంత సుఖపడ్డాడో మళ్ళీ అంత కష్టపడే టైం వచ్చింది. సపోజ్ చిరంజీవి గారు ఉన్నారండి, మెగాస్టార్, తర్వాత డౌన్ అయ్యారు. బాలకృష్ణ గారు, అంటే ఒక్కొక్కరికి ఒక టైం వస్తుంది. ఈ రోజు ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ అంటే మనకు ఆయనకు మించిన వ్యక్తే లేడు. ఏమైంది ఇప్పుడు ఆయనకి? ఈ రోజు కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ఆస్కార్ అవార్డు తెచ్చుకున్నా అంటే మనిషికి దశ అనేది టైం అనేది ఇంపార్టెంట్ అండి. ఆ ముందు జాగ్రత్త అంటారు పెద్దలు. ఈ ముందు జాగ్రత్త కోసమే ఈ వాస్తుని గనక సరిగ్గా మీరు చేసుకుంటే మీకు ముందు కాపాడుతుందే తప్ప, నేను నమ్మను, నేను చెయ్యను అంటే మీ దశ అయిపోయిన తర్వాత అది దాని తాండవం 100కి 100 రూపాయలు చూపిస్తుంది. అప్పుడు ఎవరిని నమ్మాలో అర్థం కాక ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటారు అనేది ఇది మేడం విషయం. వాస్తులో ఎంత పవర్ ఉంది. సో మొత్తానికైతే చాలా బాగా చెప్పారు గురుగారు. నమస్కారం.